అబ్బా! ఎందుకు అంత ఆతృత, ఆవేశం? చెప్పండి. మైసెల్ఫ్ నాస్టీ స్టార్ నాగు. యెస్ నాగు. యెస్. మనందరికీ ఎంతో ఇష్టం. చెప్పు. మనందరికీ ఎంతో ఇష్టమైన క్రస్మిక కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఓ వేసుకోండి. మనం అరిసే సౌండ్ మేడం ఎక్కడున్నా మేడం ఉన్న కారు క్రష్ అయిపోవాలా. నేను 5 నిమిషాలు కూర్చోవచ్చేమో కదా? వద్దులేండి మేడం, ఎక్కువసేపు మాట్లాడు. చెప్పండి. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు, అతను యాక్ట్ చేసిన మూవీ అందాల రాక్షసి మనందరికీ ఎంతో తెలుసు, కల్ట్ క్లాసిక్. అలాగే అతను డైరెక్ట్ చేసిన మూవీ చిలస కూడా అందరికీ చాలా ఇష్టం. ఇప్పుడు డైరెక్ట్ అయిపోతున్న దా గర్ల్ ఫ్రెండ్ కూడా అతను యాక్ట్ చేసిన మూవీ లాగే ఇంకొక కల్ట్ క్లాసిక్ అవ్వాలని హోప్ గా ఉన్నాం, ఆశిస్తున్నాం. చాలా ఆల్ ద బెస్ట్ అన్న. ఎక్కడున్నా సరే ఈ సినిమా కూడా కల్ట్ క్లాసిక్ అవ్వాలి అంతే. హలో అరవింద్ సార్, హాయ్ సార్. మీరు తీయబోయే సినిమాలు, మీ బ్యానర్లో వచ్చే ప్రతి సినిమా ఆడియన్స్ ఎంతో గ్రాప్ చేస్తుంది. ఈ మూవీ కూడా ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నాస్టీ స్టార్ నాగు, అసలు ఏం చేస్తూ ఉంటావు? ఇలా మూవీ పిచ్చోండి. అదే ప్రతి ఈవెంట్ లో కనిపిస్తావు కదా, అసలు ఏం చేస్తూ ఉంటావు అని డౌట్ వచ్చింది నాకు. ఇలా ఈవెంట్లకు వెళ్దాం, వీళ్ళకి వెళ్ళడం, ఏదైనా ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. టిఎఫ్ఐ బానిస అని అర్థమైంది మాకు. ఇటు సైడ్ వచ్చిందా ఇంకోటి? ఓకే, రష్మిక డైలాగా? రష్మిక గారి డైలాగ్ రష్మిక కోసం డైలాగా? రష్మిక గారి డైలాగా? రష్మిక గారి డైలాగ్ నే రష్మిక కోసం చెప్తున్నాను. సరే చెప్పు. సీ సో క్యూట్, సీ సో హాట్, సీ సో గ్లామర్. అది డైలాగ్ కాదు, పాట. ఓ దేవుడా, నాకు ఒక అందమైన క్యూట్ స్వీట్ గ్లామర్ గర్ల్ ని పంపించవయ్యా. నీకు అర్థమవుతుందా? ఓ, మీ వర్షన్ లోకి మార్చుకున్నారా? ఓకే. నాగుకి తప్ప ఎవరికైనా ఇవ్వండి రా. రష్మిక గారు, మీరు ఈ లైవ్ చూస్తున్నారు అంటున్నారు మేడం. మీరంటే నాకు ఒక్కడికే కాదు మేడం, ఇండియా మొత్తం ఇష్టమే మేడం. మీరు ఓన్లీ టాలీవుడ్ లేదు సమ్ ఇండస్ట్రీ కాదు, మొత్తం ఇండియానే సేక్ చేస్తున్నారు. ఒక పుష్ప కానీ, పుష్ప 2, చావా, వాట్ నాట్, మీరు తీసే ప్రతి సినిమా ప్రతి ఇండస్ట్రీ హిట్ అవుతుంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మిమ్మల్ని చూసి ఎప్పుడో మేము అందరం క్రష్ అయిపోయాం మేడం. మీరు మా అందరికీ క్రష్మిక అయిపోయారు మేడం. కాకపోతే అంతో ఇంత ఏమైనా మాట్లాడితే ఇంకా ఎవరైనా వచ్చి కొడతారేమో భయం మేడం. ఎందుకంటే పైనుంచి కూడా మీకు సపోర్ట్ ఉంది. నా పక్కన ఉన్న లీలే నన్ను చంపేతారేమో భయం. మీకు ఐ లవ్ యూ చెప్తే ఏమని చెప్తే అందరూ మీకు ఫ్యాన్సే, అందరూ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మేడం. కానీ మీరు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో మా మొగలు అందరూ చచ్చిపోతాం మేడం. ఇంకా చచ్చిపోవడం ఒకటే మాకు దిక్కు మేడం, ఇంకే అంత మించి ఏది లేదు. మిమ్మల్ని నమ్ముకొని అంతగా చూడండి, మీరు చచ్చిపోతాం అంటే ఇంతమంది ఓయ్ 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 అన్న అందరూ చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. మీరు మాత్రం పెళ్లి చేసుకోకండి మేడం. మీరు అలా క్రస్మికాగానే ఉండిపోండి. మీరు పెళ్లి చేసుకుంటే మేము చచ్చిపోతాం మేడం. చాలు చెప్పను అంటూనే అమ్మా మొత్తం అన్ని చెప్పేసావుగా. ఓకే, నెక్స్ట్. నాకైతే పుష్ప 2 మేడం. వస్తున్నాయి ఫీలింగ్స్, వచ్చి సంపేస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి ఫీలింగ్స్. ఓ స్వామి, నిన్న చూడట్లేదని ఓ పులిపేకపోతున్నమాట కదా.